దాసన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఓకే, నాగిరెడ్డి గారి కూతురు భూమా నాగిరెడ్డి గారి కూతురు. ఆవిడ చక్కగా కుర్తా పైజమా వేసుకొని పద్ధతిగా ఉంటారు, పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంటారు. అవునవును. ఆవిడ డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ఆవిడని రోజా ఈరోజు అప్పట్లో ఒకసారి కామెంట్ చేశారు, ఏంటి మగోళ్ళలాగా డ్రెస్సులు ఏంటి, నీకు అసలు సాంప్రదాయం ఉందా, నీకు అసలు పద్ధతి పాడి తెలియదు, నీకు మీ తెలుగుదేశం వాళ్ళంతా ఇంతే అని చెప్పి ఆవిడెప్పుడు పాపం ఒళ్ళంతా కప్పుకొని చక్కగా ఉంటారు, డ్రెస్ చాలా పద్ధతిగా ఉంటుంది. ఆవిడ కానీ ఆవిడ తండ్రి కానీ తల్లి కానీ చాలా సిస్టమేటిక్గా ఉండే కుటుంబం వాళ్ళు. వాళ్ళని రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడింది ఒకప్పుడు. ఆ మాటలు కూడా వినిపిస్తాను. ఈరోజు రోజా ఒక వింతరగా ఒక డ్రెస్, అంటే అది చెప్పాలంటే నాకే అసహ్యంగా ఉంది. ఆ ఫోటో చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది. చాలా విచిత్రమైన డ్రెస్ గుడ్డలు వేసుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతుంది. ఆవిడ పాత రోజుల్లో అఖిలప్రియ గారిని మాట్లాడిన మాటలు అవి ఒకసారి నేను వినిపిస్తా చూడన్నా. చుడిదారు వేసుకొని వస్తే అంటే ఆడదానిలాగా కనపడట్లేదంట, అందుకని ఆవిడ గురించి మాట్లాడాలంటే చాలా అసహ్యంగా ఉందంట మాట్లాడుతుంది. ఇవాళేమో ఏం చెప్పాలి, ఏదో చిన్న గుడ్డ ఒకటి ముట్టికి అడ్డం పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసింది. ఏం చెప్తారు దీని మీద? నాకు తెలిసి ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా అలాంటి బట్టలు వేసుకోరండి. నిజమే, ముంబై రెడ్ లైట్ ఏరియాలో 100-200లకు వచ్చేటోళ్ళు కూడా అలాంటి బట్టలు వేసుకోరు. కరెక్ట్. ఎట్లుందండి, పందిపిల్లి ఉన్నట్టున్నది. అది ఇంత ఉందా? దున్నపోద్దు అడ్డదిడ్డంగా బలిసి ఇంత ఉంది. అది కాదు, దాదాపు 55 ఏళ్ళు 58 ఏళ్ళ వయసు. ఆ బట్టలు ఏంటి, ఆ రోడ్ల మీద తిరగటం ఏంటి? రోడ్ల మీద తిరుగుతుంది ఆ డ్రెస్ వేసుకొని. పందిగంక బురదలో తిరిగినట్టు అది రోడ్ల మీద తిరుగుతుంది. అలాంటిది మళ్ళా మంచిగా శుద్ధపూస మాటలు ఆ రోజు భూమా అఖిలప్రియ గురించి మాట్లాడింది. ఇప్పుడు భూమా అఖిలప్రియ గురించి మాట్లాడితే ఆ రోజు ఆమె గురించి తెలియదండి ఎవరికైనా. అవును, ఆమె ఎంత పద్ధతిగా ఉంటుంది. అవును, మేము నిండుగా డ్రెస్ వేసుకొని చున్నీ లేని బయటికి రాదు ఆమె. అంత పద్ధతిగా ఉండే ఆమెను పట్టుకొని నువ్వు మొగరాయిడ్ లెక్క తిరుగుతావు, నువ్వెట్లా తిరుగుతున్నావు? 100 రూపాయలకు పడిన లంచ లెక్క తిరుగుతున్నావుగా. 100 రూపాయలకు పడిన లంచ లెక్క తిరుగుతున్నావుగా. అవునా? ఓకే. ఇప్పుడు అలాంటి వాళ్ళే కదా ఆ డ్రెస్సులు వేసుకుని తిరిగేది. ఆ కాలుకు టాటూ చూసినావా? కాలు మీద ఎవరు వేసుకుంటారండి టాటూలు? టాటూలు ఎవరు వేసుకుంటారు? ఫిగర్లు వేసుకుంటారు. ఫిగర్లా అంటే ఇప్పుడు లవర్ లేని బాయ్స్ ఉంటారుగా. ఓకే. మన సంతృప్తి వచ్చే ఫిగర్లు వేసుకునే టాటూలు అవి. ఈ వయసులో దాని కూతురుకు పెళ్ళి అయితే రేమో మాబో ఆ బట్టలు వేసుకొని తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా? కరెక్ట్. దానికన్నా తాడు చెట్టు లెక్క దాన్ని కొడుకున్నాడు. దానికి ఒక కూతురు ఉన్నది, దాని మొగడు ముసలోడు, అది కూడా ముసలిది. ఆ బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా? దున్నపోతు బలిసినట్టు బలిసింది. అది మళ్ళీ డైటింగ్ గురించి కప్పు గ్లాస్ తాగాలి, ఎండి చేపలు తినాలి, అది తినేంత బలిసింది అది. ఇప్పుడు ఆ ఫోటో కూడా అంటే ఇటలీలో తిరుగుతుందంట. ఇటలీలో ఎవరో గుర్తుపెట్టేశారు, దాన్ని గుర్తుపెట్టేసి ఫోటోలు తీసేసి వదిలేశారు. మరి ఎందుకంటే ఈడుంటే ఎప్పుడో జైలు వేసి దిగుతారుగా. ఈడుంటే ఇప్పుడు అవును, ఏపీకి రావట్లేదు నిజంగా. ఎలా రాదు కానీ ఏపీ రావట్లేదు. బయట ఉంటే అలాంటి గుడ్డ సగం బట్టలు వేసుకుని అయినా బయట సంపాదించుకోవచ్చు. ఈడుంటే జైలు వేసిన ఏం చెప్తుంది? అదేగా ఇప్పుడు ఓడిపోయినా కానీ ఎప్పుడైనా కనిపించిందా? ఎప్పుడు కనపడలేదు. ఒకసారి తమిళనాడులో ఏదో గుళ్ళే పోయి దళితులను దగ్గర రాకు, దూరం పో అని అదొక మాట. ఆ రోజు నువ్వు చెప్పింది బాగా గుర్తుకొచ్చింది నాకు. ఆ దళితులు పాపం పారిశుధ్య కార్మికులు పాపం వాళ్ళు ఏదో ఫోటో దిగడం, సినిమా యాక్టర్ కదా, ఒక రాజకీయ వ్యక్తి కదా అని ఎవరైనా దిగుతారండి ఫోటో కదా. ఇప్పుడు నాకు కూడా వాళ్ళు ఎంత చక్కటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళేమో ముట్టుకోక దూరంగా ఉండని చెప్పి దూరంగా పెట్టింది వాళ్ళని, దళితులని. దీనిలాగా ఇలా గుడ్డలిప్పుకొని తిరిగేవాళ్ళు కాదు కదా, వాళ్ళు కాదు కదా, పద్ధతిగా ఉండేటోళ్ళు నచ్చరు. అందుకే ఆ రోజు అఖిలప్రియ గారిని కూడా అన్ని మాటలు అంది, ఎందుకంటే పద్ధతిగా ఉంటారు వాళ్ళు. అవును,
పొద్దున్న అయితే టీడీపీ వాళ్ళని తిడుతుంది, అవును వాళ్ళు పద్ధతిగా ఉంటారు. పద్ధతిగా ఉంటే వాళ్ళు ఎవరు నచ్చరు. దీని నోరే గబ్బు, దీని నోరే కబ్బు. ఇప్పుడు దాని నోట్లో నోరు పెట్టినా మనకి రోగం వచ్చిపోతాం. దాని నోట్లో నోరు ఎందుకు పెడతావు నాయన నువ్వు? నేను పెట్టాను అంటే దాన్ని గెలగడం వల్ల నేను అనేది అసలు వాళ్ళ మొగోని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఎట్లా భరిస్తానో దీన్ని. వాడికి డబ్బులు, వాడికి ఇంకేం అవసరం లేదు, దీన్ని ఊరి మీద వదిలేశాడు. అందుకే ఊరి మీద వదిలిపెట్టిన ఇంట్లో ఇస్తే చాలు, దానికి ఇంకేం ఆడికి ఇంకేం అక్కర్లేదు. తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎవరైనా అయితే అలాగా డబ్బు కోసం అలా వదిలేస్తారా పిల్లని ఊరి మీద? డబ్బు కోసం పెళ్ళాన్ని వదిలేస్తే ఎలా ఉంటారు అంటే రోజున ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. నిజం. డబ్బు కోసం లేకుంటే మొగన్ వదిలిపెట్టి తిరిగే పిల్లం ఎలా ఉంటది అంటే, నువ్వు ఎవరన్నా అడుగుతాం నువ్వు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అరే ఓ పలానా రోజు లెక్క తయారవుతారు, మొగన్ మాట వినకుంటే మొగన్ వదిలేసి తిరిగితే రోజా లెక్క అవుతారని చూపెట్టుకోవచ్చు. నిజంగానే ఎంత పనికి ఏంటాడు మొగుడు ఇట్లాంటి పెళ్ళాన్ని భరిస్తున్నాడు అంటే వాడు పాపం వాడు ఎట్లా నాకు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. శిరోమణి మనం చూస్తే సరైనోడు అయితే ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. సరైనోడు కాకనే కదా ఈ రోడ్ల మీద మొగుడు పిల్లలు కూడా మాటలు పడుతున్నారు. పాపం ఆ చిన్న చదువుకునే పిల్లలు వాళ్ళ పరువు తీస్తుంది. ఈ రోజు చదువుకునే పిల్లల పరువు కూడా చూస్తుంది, వాళ్ళ పిల్లల పరువు పోతుంది. మళ్ళీ ఏమన్నంటే మళ్ళీ లంగనా చేర్పులు ఎడుతుంది. ఈ రోజా గురించి ఇంకొక వార్త కూడా వచ్చింది. చాలా మంది వాళ్ళ కంప్లైంట్ చేశారంట. ఎక్కడో వెస్ట్ గోదావరి పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాలు తిరుమలలో కొండ మీద ఉద్యోగాలు ఇప్పిస్తాను, పిఎల్గా పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఒకళ్ళ దగ్గర 5 లక్షలు 4 లక్షలు వసూలు చేసింది. అవును, అది ఇప్పుడు 40 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి 40 మంది దగ్గర డబ్బులు దొబ్బేసిందంట. దర్శనాల దగ్గర బోళ్ళంత మంది దగ్గర డబ్బులు దొబ్బేసిందని బోల్డ్ ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ. ఈమె మినిస్టర్ అయినాక, పర్యాటక శాఖ మంత్రి అయినాక తిరుపతికి ఎన్నిసార్లు పోయిందని? 100 సార్లకు ఎక్కువ పోతుంది. ఆమె పోతే ఒక్కటి పోదు, ఆమె వెనుక 100-200 మందిని తీసుకుపోతుంది. వాళ్ళందరికి దర్శనాలు వాళ్ళందరికీ డబ్బులు తీసుకుంటది. దర్శనం డైరెక్ట్ తీసుకెళ్తాను, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లోపల ఫ్రీగా తీసుకుని వెళ్తుంది. చాలా మంది అక్కడ పిఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఏంది చిన్న ఉంటారు కదా లోకల్ గా పనిచేసే వాళ్ళే, ఇలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చాలా మంది కాడ 5 లక్షలు 10 లక్షలు డబ్బులు దొబ్బింది. వాళ్ళందరూ ఈ రోజు బయటకు వచ్చి కంప్లైంట్ చేసిళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తాడు? ఆ పార్టీలో ఎప్పుడు దోపిడీ చేసింది, ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు మాటలు గబ్బునోరు, ఇది మాట్లాడిన మాటలు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఇటువంటి వాళ్ళని ఆ పార్టీలో నుంచి కనీసం వాడు సస్పెండ్ చేయటం కానీ, ఆ పార్టీ నుంచి ఇంకా నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళిపోమ్మా, నీకు దండమమ్మా అని కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాలి. ఆ పార్టీకి పద్ధతి పాడు ఉండదు కదా, ఉండదు. అందరూ ఇలాంటి వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు, అలాంటి వాడికి ఇలాంటి వాళ్ళు నచ్చుతారు. శివాల మీద పుట్టిన పార్టీ అది, అంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ, ఒక రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఒక పద్ధతిగా అలా సంప్రదాయాలు ఇట్లున్న పార్టీ అయితేనో మంచిగా తీసుకుంటారు. ఒక పద్ధతి ఒక పాడు ఉండదు. శివాల మీద రాజకీయం చేసేటోళ్ళు అలాంటి వాళ్ళకి ఇలాంటి కదా. ఆ జగనే నీచుడు. అయినా అదేంటి అలాంటి గుడ్డలు వేసుకుని రోడ్డు మీదకి ఎలా సిగ్గు వాళ్ళ కూతురు దాని ఎత్తుంది, ఎలా వేసుకొని తిరగాలనిపిస్తుంది. అలా నువ్వు ఒక రాష్ట్రానికి వచ్చి నువ్వు ప్రజాసేవ చేయాల్సిన దానివి. ఒక ఎమ్మెల్యే మంత్రిగా చేసి ఒక ఎమ్మెల్యేగా చేసి నువ్వు అలాంటి బట్టలు వేసుకొని తిరిగితే తెలుగు సంస్కృతి ఏమైపోద్దండి? నువ్వు బయట అనుకుంటుందా ఏంటి అసలు దాని అవతారం? అది చూస్తుంటే అసలు నాకే అసహ్యం వేస్తుంది. మరి ఇంకో పెళ్లి చేసుకుంటుందో మాకు కూడా తెలియదు. ఇంకో పెళ్లి ఇట్లా చేసుకుంటుందో మరి మాకు అది కూడా తెలియదు. ఇంకో పెళ్ళి రోజా మరి అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుందంటే అలాంటి సోకుండానే తిరుగుతారు. పెళ్లి చేసుకుంటుంది కావచ్చు. మరి నువ్వేందా కన్నా శ్రీరామ్ డబ్బులు ఏం పట్టించుకోవట్లేడని మరి ఇంకో పెళ్లి ఇట్లా చేసుకుంటది. ఓకే అబ్బాయి, దరిద్రాలు చూడటానికే చిరాకుగా ఉన్నాయంటే మాట్లాడుకోవటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఓకే అన్న, మళ్ళీ మాట్లాడుకుందాం.